నిన్న దీపావళి చేసుకున్నాం కదా, టపాసులు బాగా కాల్చారా? ఉపయోగం నష్టమా? ఎందుకని? ఓకే, నెక్స్ట్ ఇయర్ నుంచి దాన్ని ఆపేస్తారా? టపాసులు కాకపోతే దీపాలు పెట్టుకోండి. దీపాలు ఎందుకు పెట్టాలి తెలుసా? ఇక్కడ చూడండి, నేను మేఘాలు వేసాను, ఫ్లవర్స్, పంట, దీపావళి శుభాకాంక్షలు రాసాం కదా. ఇక్కడ చుట్టూ మనం దీపాలు ఎందుకు పెట్టాము అంటే, ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు చిన్న చిన్న పురుగులు, చీడలు వస్తూ ఉంటాయి కదా, ఎక్కువ బ్యాక్టీరియా ఉత్పత్తి అయింది నేలల్లో. అయితే ఈ పంటలకి ఈ చిన్న చిన్న పురుగులు, మరి వర్షం పడ్డప్పుడు పంటలు వేస్తారు కదా, పంటలు వేసినప్పుడు మనకి ఆహారం ఎక్కువ ఉత్పత్తి రావాలి అంటే పురుగులు ఆహారం తినేసినాయి అనుకో, మనకు వస్తుందా దిగుబడి? రాదు. అందుకని మరి ఈ దీపావళి వర్షాకాలంలో ఇలా దీపాలు నూనె పోసి దీపాలు వెలిగించడం ద్వారా ఆ చిన్న చిన్న పురుగులన్నీ వచ్చి ఈ చుట్టూ దీపాలు ఉన్నాయి కదా, వాటి చుట్టూ చేరతాయి అన్నమాట. వెలుతురికి ఎగురుతూ ఉంటాయి. ఎగిరి ఎగిరి కొన్ని కాలిపోయి చచ్చిపోతాయి, అక్కడ కింద పడిపోతాయి, చాలా పురుగులు చచ్చిపోతాయి. అప్పుడు చాలా పురుగులు చచ్చిపోతే పంటకి పంట తినేసి పురుగులు చచ్చిపోతాయి కదా, మనకి పంట దిగుబడి బాగా వస్తుంది కదా. సో కాబట్టి ఇది సైంటిఫిక్ రీజన్ అన్నమాట. దీపావళి అనేది సైంటిఫిక్ రీజన్. ఇది అందరూ చేసుకోవచ్చు, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఇది పండగ జరుపుకోవచ్చు. ఎందుకు? అందరూ ఆహారం తింటాం కదా, పంట దిగుబడి బాగా రావాలంటే ఏం చేయాలి? నూనె పోసి దీపాలలో నూనె పోసి దీపాలు వెలిగిస్తే ఆ నూనె ద్వారా వచ్చే స్మెల్ ద్వారా కూడా మనకి ఆక్సిజన్ లెవెల్స్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తర్వాత వచ్చేసి పంటలకు కూడా ఈ స్మెల్ కూడా మంచిదన్నమాట. అందును బట్టి దీపావళి అంటే దీపాలు పెట్టి వెలిగించి నూనె పోసి ఒత్తి వేసి వెలిగిస్తే అది దీపావళి. టపాసులు పేల్చడం ద్వారా ఏంటంటే, మనకి ఆల్రెడీ ఓజోన్ పొర ఉంది కదా, మనకి సూర్యకిరణాలు ఒకేసారి మన మీద పడ్డాయనుకో మనం తట్టుకోలేము, పైగా మనకి ఎలర్జీ వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు మనం దీపాన్ని పక్కన పెట్టాం కదా, అదే పట్టుకుంటే కాలిద్దా లేదా? అలాగే మనకి దేవుడు ఏం చేశాడంటే సూర్యుడికి మధ్యలో ఒక చిన్న పొర వేసాడన్నమాట. ఎందుకు? కిరణాలు డైరెక్ట్గా మన మీద పడకుండా. అప్పుడు ఆ కిరణాలు ఆ పొరలో పడ్డప్పుడు ఏంటంటే కొంచెం తగ్గుతాయి, మనకి మంచి వేడి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ ఓజోన్ పొరకి రంధ్రం పడింది. సో కాబట్టి ఎందుకు? టపాసులు పేల్చడం ద్వారా శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము ఎందుకు? ఈ మనకి కార్లు, బస్సులు తిరుగుతూ ఉంటే పొల్యూషన్ వస్తూ ఉంటుంది కదా, మొత్తము పొల్యూషన్ ద్వారా మనకి ఓజోన్ పొరకి రంధ్రం పడింది. ఇప్పుడు కొంతమందికి ఎలర్జీ వస్తుంది కదా, అది ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు సూర్యకిరణాలు కొన్ని చోట్ల డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో పడ్డప్పుడు ఎలర్జీ వస్తుంది అన్నమాట. కిరణాలు వాళ్ళ శరీరం మీద పడ్డప్పుడు ఎలర్జీ వచ్చేస్తుంది. ఎలర్జీ వస్తే మనకి ఏం జరుగుతుంది? హెల్త్ పాడైద్ది, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఇంకా ఏం తినకూడదు, ఇలా చాలా రిస్క్ ఉంటుంది కదా. సో కాబట్టి అందుకోసం ఏంటంటే మనము టపాసులు పేల్చకుండా మనము చక్కని మంచి బట్టలు కొనుక్కోవచ్చు, చక్కగా వచ్చేసి తినచ్చు, చక్కగా మనం దీపాలు వెలిగించుకోవచ్చు. ఇది ఎందుకు? పంటల కోసం. అవునా? మనకి ఆహార నిల్వలు ఉంటేనే కదా సంవత్సరం, ఇప్పుడు ఈ సంవత్సరం వేసే పంట వచ్చే సంవత్సరం వరకు తింటాం, అంటే మళ్ళీ పంట వేసేంత వరకు. అవునా కాదా? మనకి ఆహార నిల్వలు రావాలంటే ఎలా చేయాలి? పంట దిగుబడి రావాలి.